నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకుంటున్న ఈ అమ్మాయి పేరు అనూహ్య. చదువు విషయంలో తరగతిలో అనూహ్య తర్వాతే ఎవరైనా ఆటపాటలతో తల్లిదండ్రులతో హాయిగా కాలం గడుపుతున్న ఈ చిన్నారికి ఏడాదిన్నర క్రితం ఎప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధి సోకింది. దీనివల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలు తయారవ్వడం ఆగి శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంది. ఫలితంగా రక్తం శరీరంలో ఏదో ఒక భాగం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. విపరీతమైన అలసటతో ఈ చిన్నారి శరీరంపై పట్టు కోల్పోతుంది. ఏడాదిన్నర క్రితమే ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. అరుదైన వ్యాధి కావడంతో వైద్యులు మొదట్లో దీన్ని కనిపెట్టలేకపోయారు. 4 నెలల క్రితం హైదరాబాద్లోని నిమ్స్ వైద్యులు ఈ వ్యాధిని ఎప్లాస్టిక్ అనీమియాగా గుర్తించి దీనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే మార్గమని తేల్చేశారు. ఈ వ్యాధి వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. నోటిలోనూ గొంతులోనూ రక్తం బయటికి వస్తున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు బెడ్ వామిటింగ్స్ అయినప్పటి నుంచి గొంతు నొప్పి వస్తుంది. ఫ్రెండ్స్తో ఆడుకోవాలని ఉంది కానీ గొంతు నొప్పి వచ్చిందిగా, అందుకని స్కూల్కి వెళ్ళట్లేదు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సకు హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ సరిపోయే దాత అవసరం. ఈ దాతకు 8.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని బోన్ మ్యారోను అందించే ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. శస్త్రచికిత్సకు మరో 25 లక్షలు అవసరమని వెల్లూరు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. సెక్యూరిటీ గార్డుగా బతుకుబండి లాగిస్తున్న తాను కూతురి వైద్యానికి లక్షల రూపాయలు ఎలా తేగలనని అనూహ్య తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలే తమ చిన్నారిని ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పాపకి ప్లేట్లెట్స్ తగ్గిపోయిన వెంటనే, రక్తం కానీ తగ్గిపోయిన వెంటనే పాప తెల్లగా ఒక పేపర్ టైప్లో కనిపిస్తుంది. శరీరం, చేతులు, కాళ్ళు అవన్నీ కూడా సిమ్టమ్స్ ఎర్రగా ముటుములు వచ్చినప్పుడు రక్తం స్పాట్ల కింద వచ్చేస్తుంది. అవి రాగానే మాకు అర్థమైపోతుంది. ఇంకా అమ్మాయి గొంతు కూడా ఏమి మింగలేదన్నమాట. ఏమీ మింగలేదు. అసలు పరిస్థితి ఎంతో ఏమేమి ఉంటుందో ఆ పాపను చూసి మనమే ఇలా ఉండలేమన్నమాట. మా ఆర్థిక పరిస్థితి వచ్చి మేము సర్జరీకి చేయించుకునేంత స్తోమతలు లేమమ్మా. మా బాబు ఉన్నాడు, బాబు డెఫ్ అండ్ డమ్. తనకి చేయించగలిగినంతగా స్తోమత కొద్దీ చేయించాం, ఆపరేషన్ చేయించాం, అన్నీ అయినాయి. కానీ తను మంచిగా అయ్యాడనేసరికి మా పాప ఈ రీతిలో అయ్యింది. తిరిగి మాకు అయినంత వరకు టెస్టులు చేయించినంత వరకు చేయించాం, అన్నీ చేయించాం. కానీ ఇప్పుడు తనకు కావాల్సింది ఒక లాస్ట్ ట్రీట్మెంట్ BMT ఒకటే చేయాలని, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అదొక్కటే నిర్ణయించారు. కానీ మరి మాకైతే అంత స్తోమత లేదు. సెక్యూర్ చేయాలంత పాప అందరి పిల్లల వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకునే పరిస్థితి దానికి లేదు. నిజంగా పాపకు మీరు చేయగలిగినంత ఎవరైనా చేయగలిగితే సాయం చేస్తారని మేము మీడియాను ఆశ్రయించాం. మీరు చేయగలిగినంత చేయండి. అనూహ్యకు అవసరమైన వైద్య సహాయం అందించడం కోసం మా ఆసరా అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఈ సంస్థ ద్వారానే ప్రస్తుతం ఈ చిన్నారి ప్లేట్లెట్స్ సహాయం పొందుతుంది. 10 lakhs డోనర్కి ఇవ్వటానికే అవుతుంది అని తెలిసింది కాబట్టి ఫ్రీగా డోనర్స్ దొరికే ఛాన్స్ ఎంతవరకు ఉందో చూసి ఆ వైపుగా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉందండి. అట్లానే 10 మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఇంటి ఆడపిల్లకి ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అని ఒక్క నిమిషం ఆలోచించుకొని మనకు చేతనైంది మనం వాళ్ళకి సహాయం చేయగలిగితే అంతకంటే వేరే సేవ అంటూ ఏం లేదండి. దాతలు ముందుకు వచ్చి తమ కుమార్తె శస్త్రచికిత్సకు అవసరమైన సాయం అందించి పునర్జన్మ కల్పించాలని అనూహ్య తల్లిదండ్రులు కోరుతున్నారు.